హాయ్ అక్షత్. హలో హలో. సో ఏం లేదు, అదే మీ వీసా గురించి డిస్కస్ చేద్దామా అని చెప్పి. మనం ఏ డేట్ కి అప్లై చేసినాం అక్షత్? ఇది 11th May. 11th May. 10 days. 10 days. అదే యాక్చువల్లీ రిజెక్షన్ వచ్చింది. వచ్చింది ఆల్రెడీ. అయ్యో. సో అవును, మీకు ఎన్ని రిజెక్షన్స్ ఉండే ప్రీవియస్ గా? టూరిస్ట్ వీసావా? 2. ఎక్కడెక్కడి నుంచి? ఆస్ట్రేలియా అవి 2. యుఎస్ వీసా ఉండే ఒకటి. ఆస్ట్రేలియా ప్రీవియస్ రిజెక్షన్ ఎప్పుడు అయింది? లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అక్టోబర్. ఓకే, సో మనం ఒక 6 months పైప్ లైన్ లోనే మళ్ళీ పెట్టాం కదా. మోర్ దెన్ 6 months అయింది. ఓకే, అండ్ యుఎస్ వీసా రిజెక్ట్ ఎప్పుడు అయింది? అది అయి 2 years అవుతుంది అనుకుంటా, 1.5 years దాకా. సో అదే నెక్స్ట్ ఏం చేద్దాము, నెక్స్ట్ ప్రాసెస్ ఏందని డిస్కస్ చేద్దామని జూమ్ కాల్ అరేంజ్ చేసినాం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్ రిజెక్ట్ అయిన అప్పుడే రిజెక్షన్ వచ్చేసింది. సో మరి ఏంది నెక్స్ట్ ప్రాసెస్, ఏం చేద్దాం? ఏమో చూడాలి. మరి రీఫండ్ కూడా రాదు. ఎందుకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎందుకంటే మోనాష్ యూనివర్సిటీ వీసా గ్రాంట్ అయిన వాళ్ళకి రిఫ్యూజల్ ఏమంటారు, ఇది ఇవ్వదు, రీఫండ్ ఇవ్వదు. మీరు ఇస్తారన్నారు కదా, నేను అందుకే అదో పెట్టింది. మోనాష్ వీసా వచ్చిన వాళ్ళకి రీఫండ్ ఇవ్వదు. అంటే వీసా యాక్సెప్టెన్స్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్, యువర్ వీసా ఇస్ గ్రాంటెడ్. సీరియస్లీ? నేను నన్ను భయపెట్టారు ఒక సెకండ్ కి, నిత్యం చెప్తున్నా. జస్ట్ కొంచెం ప్రాంక్ చేద్దామా అను. మాది ప్రాంక్ అది. అయ్యో, అసలు ఎంత కష్టపెట్టినాం పాపం అసలు గాయత్రిని. సో అక్షత్, అసలు టైం లైన్ కూడా చాలా క్విక్ గా అయింది కదా మీదంతా. ఫిబ్రవరి స్టార్ట్ అయింది. ఫిబ్రవరి ఐ థింక్ ఇట్స్ నాట్ మోర్ దన్ 3 months. ఇట్స్ ఆల్మోస్ట్ within 3 months అంతా అయిపోయింది. మనకి యూనివర్సిటీ నుంచి యాక్సెప్టెన్స్ కొంచెం లేట్ అయింది, కానీ వీసా చాలా తొందరగా వచ్చింది. మీరు నాకు అట్లీస్ట్ 30 days పడుతుంది అన్నారు కదా, సో నేను అంత ఏం అడగట్లేదు. ఇంకా ఫండ్స్ వెరిఫికేషన్ చేస్తా ఉన్నారు, ఐ మీన్ బ్యాంక్స్ నుంచి. అవన్నీ అవుతాయి కాబట్టి మనం ముందే హెడ్స్ అప్ ఇస్తాము. బట్ వీ కెప్ట్ ఎవ్రీథింగ్ జెన్యూన్లీ కదా ఆన్ లైక్ వీసా అప్లికేషన్. ఎవ్రీథింగ్ వాస్ జెన్యూన్. వీసా రిజెక్షన్ చెప్పాము, అన్ని చెప్పాము, కాబట్టి దే లైక్ గ్రాంటెడ్. సో ఏం లేదు, బెస్ట్ పాలసీ ఏంటంటే హానెస్టీ ఇస్ బెస్ట్ పాలసీ అంటారు కదా వీసా టైంలో. దట్ వీ నీడ్ టు మెయింటైన్. ఇంకోటి ఏంటంటే, మీ ముందు నేను ఆనెస్ట్ గా చెప్తున్నా, ఇంకేదో ఒక కన్సల్టెన్సీతో మాట్లాడాను, అప్పుడు చెప్పేసాను డైరెక్ట్ నాకు ఇట్లా రిజెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళేమో డైరెక్ట్ ఏమన్నారంటే, మనకి యూనివర్సిటీ యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు, స్ట్రిక్ట్ అయింది కదా. ఓకే, దిస్ ఇస్ నైస్ అండి, వెరీ నైస్. దట్ ఈస్ ద రీజన్ వి స్పెషలైజ్ ఇన్ ఆస్ట్రేలియా. చలో దెన్, ఓకే, బై. Bye.